ఈ బాదం చెట్టు గింజలు అనేది మనకు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది కలిగించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి సూక్ష్మ పోషకాలు కానీ యాంటీ ఆక్సిడెంట్లు కానీ బాదం పప్పులో సమృద్ధిగా ఉన్నాయి. బాదం పప్పు గింజలు మన క్రమం తప్పకుండా తింటా వస్తే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ అనేది మనకి అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి గుండెకి సంబంధించిన సమస్యలు అనేది కూడా మనకి రావు. మనకు అలసట అనిపించినప్పుడు ఒక 4-5 బాదం పప్పులు తింటే మనకి శక్తి అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ బాదం పప్పులను కూడా రాత్రిలో నానబెట్టి పగుల్లో ఉదయాన్నే కానీ తీసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. అదేవిధంగా ఈ బాదం గింజలను మనం కానీ తింటా వస్తే మన జ్ఞాపక శక్తి అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు తీసుకోవాలంటే ఒక చదువుకునే పిల్లకాయ కానీ తీసుకుంటే వాళ్ళకి మెమొరీ శక్తి అనేది పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బాదం పప్పులను మనం తింటా వస్తే మన శరీరంలో ఉండే ఎముకలకి ఎంతగానో బలాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ బాదం పప్పులు మనకి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి బాదం పప్పును నానబెట్టి మాత్రమే తినాలి. అదేవిధంగా లేదా కాల్చిన బాదం పప్పులనే తినాలి. పచ్చి బాదం పప్పులను తింటే మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేది రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బాదం పప్పులో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబరు, అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇనుము, జింకు మొదలైన పోషక పదార్థాలన్నీ కూడా ఈ బాదం పప్పులో ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా విటమిన్ ఈ కూడా ఈ బాదం పప్పులో ఉండాలి. అంతేకాకుండా ఈ బాదం పప్పులు అత్యధిక పరిమాణంలో కూడా తినకూడదు. ఈ అత్యధిక పరిమాణంలో మనకాని తింటే మనకి అనారోగ్య సమస్యలు అనేది రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా అత్యధిక పరిమాణంలో కానీ బాదం పప్పులు తింటే ఎక్కువ బరువు పెరగడానికి కూడా సమస్య ఉంది. అదేవిధంగా అలర్జీ సమస్యలు కూడా వస్తాయి ఎక్కువ బాదం పప్పులు తింటే. అదేవిధంగా పొడి చర్మము, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఈ బాదం పప్పులు అత్యధిక పరిమాణంలో తింటే రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా పొట్ట నొప్పులు కానీ, పొట్ట అపచయం కానీ, గ్యాస్ సమస్యలు కానీ బాదం పప్పులు తింటే మనకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నకిలీ బాదం పప్పులు మార్కెట్లలో దొరుకుతాయి. అవిటి తినడం వల్ల కూడా మనకి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే ఈ బాదం పప్పులని వాడండి. అది కూడా బాదం పప్పులను కూడా కాల్చిన బాదం పప్పులను కానీ లేదా నానబెట్టిన బాదం పప్పులను మాత్రమే తినండి. అదేవిధంగా ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఉన్నది ఎక్కువ పరిమాణంలో ఈ బాదం పప్పులు మనం తినడం వలన. అదేవిధంగా తలనొప్పి సమస్యలు వచ్చే సమస్యలు కూడా. కాబట్టి ఇటువంటి బాదం చెట్టులను, కాయలను కానీ గింజలను కానీ మనం వాడేటప్పుడు పరిమితంగా వాడితే మనకి ఆరోగ్య సమస్యలు అనేది బాగా ఉండటం అనేది జరుగుతుంది. తెలియకుండా నకిలీ బాదం పప్పులను కానీ లేదా ఎక్కువ పరిమాణంలో బాదం పప్పులు తీసుకుంటే మనకి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అనేది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అందరూ పరిమితంగా తీసుకొని మనం ఆరోగ్యకరంగా ఉందాము. అడవి చెంచులైన మేమే ఈ బాదం పప్పులు తినడానికి ఒక 4-5 బాదం పప్పులు తినడానికి భయపడతాం. కాబట్టి మీరు కూడా అతి జాగ్రత్తగా బాదం పప్పులను వాడి ఆరోగ్యకరంగా ఉండండి. కాబట్టి మనమందరూ ఆరోగ్యకరంగానే మరణిద్దాం కానీ ఇటువంటివంతా వాడి. కాబట్టి మరొక ఎపిసోడ్ మనందరూ ఒకటవుదాం. అంతకు సెలవు. నమస్కారం.